డాక్టర్ విజయ్ భాస్కర్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్, హైదరాబాద్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్థోపెడిక్స్ అంటే ఇది ఎముకలు, కీళ్ళు, వాటి చుట్టూండే కండరాలు, నరాలు, రక్తనాళాలు, లిగమెంట్సు, టెండన్సు, మజిల్స్, ఇవన్నిటి సమూహం ఈ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ డెవలప్ అవడం జరిగింది. సో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో మనం ముఖ్యంగా చూడాల్సిన విషయాలు ఏంటంటే, కామన్గా ప్రతి వ్యక్తి యొక్క బాడీ ఒక స్కెలిటన్ ద్వారా ఫామ్ అవుతుంది. ఇది పుట్టుక నుంచి మనకు స్కెలిటన్ ఎర్లీ ఫార్మేషన్, పుట్టుక ముందు కూడా ఫీటస్గా కడుపులో పిండం కూడా చిన్నగా ఎముకల ఫార్మేషన్, స్పైన్ కానీ లేకపోతే పెల్విస్ కానీ బేసిక్ ఫార్మేషన్ ద్వారా ఇది మనకు బాడీలో యాజ్ పర్ ద మైల్ స్టోన్స్ గ్రోత్ ఏర్పడుతుంది. మెయిన్గా ఇందులో మనకు 206 బోన్స్ తోటి ఈ స్పైన్ అండ్ వివిధ రకాల అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్ బోన్స్ ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. సో ఆర్థోపెడిక్లో మనం మేజర్గా ఎక్కువగా కంప్లైంట్ చేసేది బోన్ పెయిన్. అది బోన్ పెయిన్లో ఆర్థరైటిస్ ఉండొచ్చు, బోన్ పెయిన్లో బోన్ నొప్పి అంటే ఆస్టైటిస్ ఉండొచ్చు, ఆర్ బోన్ యొక్క జాయింట్స్ లాంటి ఆర్థరైటిస్ కానీ, లేకపోతే స్పైనల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే లోవర్ లిమ్స్, అప్పర్ లిమ్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలా వేరియబుల్గా మనకు ఆర్థోపెడిక్స్లో ఉంటాయి. యాజ్ యూజువల్గా స్పైన్లో స్పాండిలోసిస్, స్పాండిలైసిస్, స్పాండిలోలిస్థసిస్, పోస్ట్ ఆస్టోపోరోసిస్లో యూజువల్గా ఫ్రాక్చర్స్ స్పైన్లో ఏర్పడే ఆస్కారం ఉంటుంది. దానికి తోడు బోన్ ట్యూమర్స్, స్పైనల్ ట్యూమర్స్ కూడా మనకు రావచ్చు. అండ్ స్పైన్లో ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. అలాగే మనం లోవర్ లిమ్స్లో, అప్పర్ లిమ్స్లో ఏవైతే బోన్స్ ఉంటాయో, లాంగ్ బోన్స్ అంటాము, మెంబ్రెయిన్ బోన్స్ అంటాము, థిన్ బోన్స్ అనుకోండి, అలాగే క్లావికల్ బోన్స్ కానీ ఇతరత్ర ఎక్కడ చూసినా మనకు యూజువల్గా ఫ్రాక్చర్స్ కామన్గా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ట్యూమర్స్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. బోన్ డిసీజ్ కూడా, బోన్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి డిసీజెస్ కూడా మనం యూజువల్గా డీల్ చేస్తాం. ఫ్రాక్చర్సే కాకుండా డిస్లొకేషన్ ఆఫ్ జాయింట్స్ ఎక్కడైతే 2-3 ఎముకలు కలయిక ఉంటుందో అక్కడ అనటామికల్ పొజిషన్లో ఉండకుండా మార్ఫాలజీ మార్చే విధంగా సబ్లక్సేషన్ కానీ, డిస్లొకేషన్ కానీ జరగటం వల్ల సివియర్గా నొప్పి, డిఫార్మిటీ, వాపు, వంకర ఉండడం అన్నది మనకు కనబడుతుంది. ఇలా మనకు అప్పర్, లోవర్ లిమ్స్లో సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఛాతీ రిబ్ ఫ్రాక్చర్స్ కూడా మనకు ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే సమ్టైమ్ ట్యూమర్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా రిబ్స్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. సో పర్టికులర్గా ఊపిరితిత్తులకు సంబంధించి ఏ టైప్ ఐ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు అవి రిబ్స్ మీద ప్రభావం చూపే ఆస్కారం కూడా ఉంటుంది. అలాగే మనం చూసామంటే మనకు ట్యూమర్స్లో అక్యూట్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్స్ కావచ్చు, లేకపోతే నాన్ క్యాన్సరస్ కానీ 2 రకాలుగా విభజించబడుతుంది. అంటే క్యాన్సర్స్ మనం యూజువల్గా ఫాస్ట్ యాక్టింగ్, తొందరగా వచ్చి అది ఎస్టాబ్లిష్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అదే నాన్ క్యాన్సరస్ బినైన్ ట్యూమర్స్ స్లోగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఈవెన్ క్యాన్సర్ బోన్స్ కానీ, జాయింట్స్ కానీ యంగర్ ఏజ్లో కూడా రావచ్చు, కానీ ఫాస్ట్ డెవలపింగ్ దాన్ని మనం యూజువల్గా బయాప్సీ చేసిన తర్వాత మనకు అది క్యాన్సరా లేకపోతే నాన్ క్యాన్సర్ అన్నది తెలియడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, వెరీ రేర్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద జాయింట్స్ రావచ్చు. ఈ వేరియేషన్లో మనం చూస్తాం. ఎప్పుడైతే ఫ్రాక్చర్ గురించి మనం చర్చించుకుంటామో అది కాంపౌండ్ అంటే ఎముక విరిగి చర్మం దాటి బయటికి రావడం, చీల్చుకొని బయటికి రావడం, ఎక్స్పోజ్ అంటే కంటామినెంట్స్కి, డస్ట్కి, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవటం, దాన్ని మనం కాంపౌండ్ ఫ్రాక్చర్గా భావించడం జరుగుతుంది. ఆ కాంపౌండ్ ఫ్రాక్చర్లో పూర్తిగా ఎముకతో పాటు నరాలు కట్ అయినా, లేకపోతే రక్తనాళాలు కట్ అయినా వాటిని మనం గ్రేడ్గా డివైడించడం జరుగుతుంది. అలాగే మనం ఫ్రాక్చర్స్లో సింపుల్ ఫ్రాక్చర్ అంటే ఎముక ఇరిగి చర్మం లోపలే ఉండిపోవడం, చర్మం పగలకపోవడం, చర్మంకు గాయాలు కాకపోవడం, దాన్ని మనం సింపుల్
వుండ్ సింపుల్ ఫ్రాక్చర్గా భావించడం జరుగుతుంది. సో ఇలా మనం ఈ ఆర్థోపెడిక్‌లో ఇన్ని వేరియబుల్ ఉంటాయి కాబట్టి మనం ఇలా డివైడ్ చేసుకొని క్రమంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.